హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైవీ క్రియేషన్స్. నేను మీ వెంకట శివ. ఈరోజు మరో కొత్త అప్డేట్తో నేను మీ ముందున్నాను. బుచ్చిబాబు రీసెంట్గా డైరెక్ట్ చేయబోతున్న సినిమా పెద్ది. రామ్ చరణ్ అన్న హీరోగా ఈ పెద్ది సినిమా ఇప్పటికే 2 సార్లు పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు మళ్ళీ పోస్ట్ పోన్ అయిందనే న్యూస్ అయితే వస్తుంది. ఇది ఫేకా రియలా? ఈ సినిమా ఒక బయోపిక్ మీద రాబోతుంది అన్నట్టుగా సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్గా మారింది. ఇప్పుడు ఆ స్టోరీ లైన్ మారుతుంది. ఇది ఫేకా నిజమా? ముందుగా ఇది ఫేకా రియలా కాదా అనేది ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా అయితే ఫస్ట్ పోస్ట్ పోన్ అయింది, మళ్ళీ పోస్ట్ పోన్ అయితే అయింది ఈ సినిమా. ఎందుకంటే రామ్ చరణ్ అన్నకి కన్ను కాడ కొంచెం చిన్న దెబ్బ తగలటంతో షూటింగ్లో ఆ ఫైట్ సీన్లు అనేవి ఇంకా షూటింగ్ చేయాల్సి ఉంది. అవి ఇంకా పెండింగ్ ఉన్నాయి. అందువల్ల రామ్ చరణ్ అన్న ఇప్పుడు ప్రజెంట్ ఆ సినిమా షూటింగ్ చేయలేకపోవడంతో సినిమా అయితే మళ్ళీ పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. ఇకపోతే ఈ సినిమా స్టోరీ లైన్ అనేది మారుతుందా అనేది ఎంతవరకు నిజం? ఇది ఒక బయోపిక్ మీద రాబోతున్న స్టోరీ. ఈ స్టోరీ అనేది నిజంగా మారుతుందా అంటే కొన్ని సన్నివేశాలు, కొన్ని సీన్లు మెగాస్టార్ చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు అండ్ బుచ్చిబాబు గారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్టోరీతో అంత సాటిస్ఫాక్షన్గా లేరు అంటున్నారు. అందుకని చెప్పేసి ఈ స్టోరీ లైన్ మారబోతుంది. మళ్ళీ కొన్ని సన్నివేశాలు, కొన్ని సీన్లు ఎక్స్ట్రా యాడ్ చేయబోతున్నారు అనే కథనాలు అయితే బాగా వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో. ఇది నిజము అనే చెప్తున్నారు చాలా మంది. ఇప్పుడు ప్రజెంట్ ఈ మూవీ అయితే మే నెలలోకి పోస్ట్ పోన్ చేశారు. మళ్ళీ కొన్ని సీన్లు యాడ్ చేస్తారా, ఎంతవరకు యాడ్ చేస్తారు, స్టోరీ లైన్ అనేది ఎంతవరకు మారుతుంది అనేది మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లో తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా అనేది చాలాసార్లు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఫ్యాన్స్ అయితే దీన్ని చాలా బాగా ఖండిస్తున్నారు. ఇప్పుడు ఒకసారి అయితే ఓకే అంటుంది, 2 సార్లు 3 సార్లు ఇట్లా ప్రతిసారి ఇప్పటికే 4 టైమ్స్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది ఈ సినిమా. అందుకే ఇప్పటి వరకు ఈ సినిమాది టీజర్ కానీ ట్రైలర్ కానీ ఇప్పటి వరకు ఇంకా అవ్వకపోవడానికి గల రీజన్ అయితే ఇదే. ఈ మూవీ ఇంకా షూటింగ్ అనేది పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా సాంగ్స్ కూడా పూర్తిగా కంప్లీట్ చేయలేదు. రామ్ చరణ్ అన్నకి దెబ్బ త్వరగా కోలుకొని నయమయ్యి త్వరగా మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేసి సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ మూవీ అయితే ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది చూడాలి. రామ్ చరణ్ అన్న ఒక బయోపిక్తో రాబోతున్నాడు ఫ్యాన్స్ ముందుకి. ఈ సినిమా ఇప్పటికే చాలా సార్లు పోస్ట్ పోన్ అయితే వచ్చింది. ఇంకా పోస్ట్ పోన్ అవుతుందా? ఈ పోస్ట్ పోన్తో ఆగిపోతుందా? ఈ స్టోరీ లైన్ తెలియటంతో మెయిన్ థీమ్ అనేది అర్థం అవడంతో ఫ్యాన్స్ అందరికీ ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది కూడా చెప్తున్నారు చాలా మంది. ఈ సినిమా మంచి సక్సెస్ హిట్ని అయితే కొడుతుందని నేను కోరుకుంటున్నాను. ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనేది మీకు ఏమనిపిస్తుంది అనేది కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.